అందరికీ నమస్తే అండి. లక్ష్మీ పాలంకి ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను పెట్టబోయే వీడియో ఏంటంటే పంచారామ క్షేత్రాలలో ఒకటైన ద్రాక్షారామంలో గల భీమేశ్వరాలయానికి వెళ్ళామండి. మేమందరం మా ఆడబొడుచు గారు, మా అన్నయ్య గారు, పిల్లలు వాళ్ళందరూ వచ్చారు. అందరం కలిసి పాయకరావుపేట నుండి బయలుదేరి ద్రాక్షారామం వెళ్ళాము. మేము పొద్దున్నే బయలుదేరి వెళ్ళామండి. ఒక పక్క మంచు పడుతోంది, సూర్యుడు అప్పుడప్పుడే ఉదయిస్తున్నాడు. వాతావరణం అయితే చాలా బాగుంది. ఒక పక్క నీటి కాలువలు, ఒక పక్కేమో పంట పొలాలు. ఈ నీటి కాలువలు ఉన్నాయి కదండి, వాటిలో నీళ్ళంతా ఈ పంట పొలాలకి మళ్ళిస్తారనమాట. తర్వాత కొబ్బరి చెట్లు, ఇవి ఏమైనా గోదావరి జిల్లాలు చాలా బాగుంటాయండి. మేము ఒక దగ్గర టీ తాగడానికి ఆగాం. మేము ఇక్కడ లెమన్ టీ తాగామండి. ఇగో చూపిస్తున్నాను. మా ఆడబొడుచు గారు పాప కూడా నేను లెమన్ టీ తాగుతున్నానని చూపిస్తోంది. మా అత్తగారు, మా ఆడబొడుచు గారు టీలు తాగేసామండి. తాగేసి మళ్ళీ బయలుదేరాం. ఈ ద్రాక్షారామంలో గల భీమేశ్వరాలయాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని చాణుక్యుల వంశానికి చెందిన చాణుక్య భీముడు అనే రాజు నిర్మించినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. అంటే ఇది 7వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం మధ్యలో కట్టిన దేవాలయం. ఈ భీమేశ్వర లింగం 14 అడుగులు ఉంటుందిటండి. ఇది స్వయంభూగా వెలిసింది ఇక్కడ. ఈ క్షేత్రము అమ్మవారి శక్తిపీఠాలలో కూడా ఒకటి. అంటే 12వ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రం. మేము ద్రాక్షారామం వచ్చేసామండి. ఇది పురాతన కట్టడం అన్నమాట. ఇక్కడ ఒక అతను వచ్చిన వాళ్ళందరికీ బొట్లు పెడుతున్నారు. మా ఆడబొడుచు గారు, మా అత్తగారు వాళ్ళు పెట్టించుకున్నారు. గుళ్ళోకైతే వెళ్ళామండి. పైనేమో సీసీ కెమెరాలు అవి ఉన్నాయి. వీడియో అవి తీయొద్దని అన్నారు, కానీ మామూలుగా పైనే కదా అని తీసాను. లోపల గర్భగుడిలో మాత్రం తీయనివ్వలేదు. ఈ క్షేత్రాన్నే వ్యాసకాశి అని కూడా అంటారు. ఈ ఆలయాన్ని, సామర్లకోటలో ఉన్న భీమేశ్వర ఆలయాన్ని చాణుక్య రాజుల వంశానికి చెందిన చాణుక్య భీముడు నిర్మించాడు. ఈ 2 గుడుల నిర్మాణానికి వాడిన రాయి ఒకే రీతిగా ఉంటుంది. అందుకే ఈ 2 గుడులు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. మా అత్తయ్య గారు మధ్యలో ఆగి పైన ఏం రాసున్నాయో అన్నీ చదివి నెమ్మదిగా నడుస్తూ వెళుతున్నారు ఆవిడ. ఈ క్షేత్రాన్ని త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా పిలుస్తారుట. ఈ ద్రాక్షారామ క్షేత్రానికి క్షేత్రపాలకుడు లక్ష్మీనారాయణుడు. ఈ భీమేశ్వర లింగాన్ని ఋషులు, దేవతలు అర్చించినట్లు పురాణ కథలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న పంచలోహ విగ్రహాలు 8వ శతాబ్దం నాటివిట. ఇగో నటరాజస్వామి విగ్రహం, సప్తమాతృకలు. ఇక్కడ ఎవరో జపాలు అవి చేయించుకున్నారండి. వాళ్ళు దానాలు ఇచ్చుకుంటున్నారు ఇక్కడ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ భీమేశ్వరుడికి 8 దిక్కుల 8 శివలింగాల్ని చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠ చేసేట. తూర్పున కోలంకలో ఒకటి, పడమరన వెంటూరులో ఒకటి, దక్షిణాన కోటిపల్లిలో ఒకటి, ఉత్తరాన వెల్లలో, ఆగ్నేయంలో దంగేరులో, నైరుతిలో కోరుమిల్లిలో, వాయువ్యంలో సోమేశ్వరం, ఈశాన్యంలో పెనుమళ్ళ. ఈ ప్రాంతాలలో అష్టసోమేశ్వరాలయాలు ఉన్నాయి. ఇక్కడ చిన్న గుడి ఉందండి. అందులో చిన్న శివలింగం ఉందన్నమాట. మా ఆడబొడుచు గారు చూపిస్తున్నారు. లోపల చిన్న శివలింగం ఉంది, అది తీయు అని చెప్పారు. అది తీస్తున్నాను. చాలా చిన్న శివలింగం అండి అది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే గర్భగుడిలోకి వెళ్ళామండి. తల వంచుకు వెళ్ళండి అని పైన రాసి ఉంది. అన్ని కర్రమెట్లు, చాలా జాగ్రత్తగా ఎక్కాలన్నమాట. పైకి వెళ్ళాక ఉత్సవ విగ్రహాలకి వీడియో తీశాను. లోపల మాత్రం వీడియో తీయడానికి అవ్వలేదండి, కానీ పక్క నుంచి నెమ్మదిగా తీసానన్నమాట. అదిగోండి భీమేశ్వర లింగం.
ఇక్కడ ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. దేవుడి దర్శనం అయిపోయిందండి. అయిపోయాక బయటకు వచ్చాము. వచ్చేసిన తర్వాత ఎదురుగుండా కళ్యాణ మంటపం ఉందన్నమాట. ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారి విగ్రహము, పక్కనేమో కళ్యాణమూర్తుల విగ్రహాలు ఉన్నాయి. మట్టితో లింగాన్ని తయారు చేశారు. చేశాక దానికి అభిషేకం అది చేశారు. ఈ కళ్యాణ మంటపానికి ఎదురుగుండా ఇంకొక దేవాలయం ఉందండి. దేవాలయం అంటే స్వామివారి పాదాలన్నమాట. అక్కడ పైన చీకటి కోణం అని రాసుంది, కిందనేమో స్వామివారి పాదాలు అని రాసి ఉన్నాయి. పూర్వము అసలు చాలా చీకటిగా ఉండేదిటండి. ఇక్కడ వెలుగు అసలు ఉండేది కాదుట. తర్వాత భక్తుల సౌకర్యం కోసమని వెలుగది కావాలని చెప్పి లైట్లు అవి పెట్టారు. పైన మూల విరాట్కి అభిషేకం చేస్తే కిందకి నీళ్ళు వస్తాయండి. అంటే స్వామివారి పాదాలు కనుక ఇక్కడికి వస్తున్నాయి. చూడండి నీళ్ళు ఎలా పడుతున్నాయో అని. గుళ్ళోంచి బయటకు వచ్చామండి. అదిగో మా అన్నయ్య గారు, మా వదిన గారు నంది దగ్గర నిలబడి చూస్తున్నారు. ఎదురుగుండా పెద్ద రావి చెట్టు ఉంది కదండి, అది మా అత్తయ్య గారు వాళ్ళ చిన్నప్పుడు పెద్ద పుట్ట ఉండేదిటండి. అప్పుడే తర్వాత ఏమో దానికి ప్రహారీ గోడ అది కట్టారట. గుళ్ళోంచి బయటకు వచ్చామండి. ఎదురుగుండా కనబడుతున్నదేమో కాలభైరవ స్వామి ఆలయం. మేము కార్తీక మాసంలో వెళ్ళామండి. అందుకని చాలామంది జనాలు ఉన్నారు. ఇక్కడ పూజలు అవి చేయించుకుంటున్నారు. అక్కడగో నాగబంధాలు ఉన్నాయి కదండి, అలాంటివి ప్రతిష్ఠ కూడా చేస్తున్నారు అక్కడ. ఈ రావి చెట్టుకు కూడా ప్రదక్షిణాలు అవి చేసేసుకుని మేము బయటకు వచ్చేసామండి. వచ్చేసాక అక్కడేమో ప్రసాదం అమ్ముతున్నారు, పులిహార. అదిగో మా ఆడబొడుచు గారేమో పులిహార కొనుక్కుందాం రా, ప్రసాదం కొనుక్కుని అక్కడ కొంచెం తినేసి అప్పుడు బయలుదేరి వెళ్ళిపోదాం అన్నారు. పులిహార కొనుక్కుని తినేసి బయలుదేరామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.